తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం పాల్వంత స్థానిక వర్తక సంఘం భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ ఏముల కార్తిక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్, అంకంబాబు, గరిక రాంబాబు, తాటికొండ ప్రవీణు, పాల్వంచ జనసేన అధ్యక్షులు వీరబ్రహ్మం, అలాగే పాల్వంచ మండల జనసేన అధ్యక్షులు దేవగౌడ, పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు కాసిం, బాలాజీ, సాయి, సోషల్ మీడియా భాష, అంగోతు శ్రీను, సంపత్ తదితరులు పాల్గొన్నారు. అవసరమా అని చెప్పి చాలా మంది ఇక్కడ పార్టీ లేదుగా ఏముంది అని చెప్పి చాలా మంది అట్లా అంటూ ఉండేవాళ్ళు. అంటే మన బలాన్ని ఎప్పుడు కూడా మనకి బయటికి తెలియనిచ్చేవాళ్ళు కాదు, చాలా మంది ఉంటారు. ఈ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే దగ్గర ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం నేను చాలా గ్రామాలు తిరిగాను, చాలా ప్లేస్ తిరిగాను. ఒక 5,000 మంది సుమారు మనతో ఇండైరెక్ట్ గా టచ్ లో ఉంటారు, కానీ వాళ్ళందరూ బయటికి రాలేరు. ఇండైరెక్ట్ గా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎప్పుడు బయటకు వస్తుంటారంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ లో కానీ ఎప్పుడైతే మన గ్రౌండ్ లెవెల్లో పోటీ చేసి భరోసాగా నిల్చుంటామో అప్పుడు స్టెప్ బై స్టెప్ వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ మీటింగ్ జరిగిన రోజు శ్రీరాన్న కూడా అక్కడే ఉన్నాడు. ఫస్ట్ రోజు ఆ రోజు మేము ఒక 3-4 కూర్చున్నాం, మీటింగ్ టైం చెప్పాము. అది చెప్పినప్పుడు ఎవరు రాలేదు. నేను నిజంగానే బాధగా కూర్చున్నా, అదే మీటింగ్ టైం 10 అని చెప్పిన 11 ఎవరు రాలేదు. తర్వాత చిన్నగా జనాలు ఒక 2 గంటల తర్వాత మొత్తం అందరూ ఒక 100 మంది పోదు. అలాంటి ఆలోచన కూడా లేదు ఆ టైంలో. అంటే మన ఒక డ్రీమ్ ఉంటది కదా, అలాంటి ఆలోచన కూడా లేదు నాకు. అడిగితే నేను నొప్పా, అరే ఎమ్మెల్యే అంత పెద్ద మనకి ఎందుకులే అన్నా, ఏం కాదులే మన ఇష్టంతో తిరుగుతాను. ఇప్పుడు మీరు ఎలాగైతే తిరుగుతున్నారో అలాగే నేను తిరిగేవాడిని. కానీ లైఫ్ మనల్ని ఎటు తీసుకెళ్తుంది అనేది ఎప్పుడు కూడా మనం దాన్ని జడ్జ్ చేయలేము. అసలు పంజా సినిమా అప్పుడు నేను లైన్ లో అంటే వస్తూ ఉంటే అదంతా ఒక ఫ్లో. పంజా ఆడియో రిలీజ్ లో ఒక 50,000 మంది ఉంటే ఫస్ట్ ముగ్గురులో నేను ఉరికా, అంటే ఆడియో లాంచ్ కి. అలాంటి వ్యక్తిని నన్ను తీసుకొని తన ఎదురుగా కూర్చోబెట్టుకొని నాకు సీట్ రాకపోయినా కూడా ఒక అరగంట సేపు తను చాలా సేపు బాధపడే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పోటీ చేయడానికి ట్రై చేయండి. మన భద్రం చెప్పినట్టు 15 ఓట్లే రావచ్చు, 10 ఓట్లే రావచ్చు, జనాలు ఏదైనా అనుకోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం కూడా ఎప్పుడు కూడా లోపం ఉండదు. ఆ ప్రయత్నం చేయడంలో లోపం గనక ఉంటే నిజంగా మన ఆత్మ, అంటే మనం నిద్రపోయేటప్పుడు మనకే సంతృప్తి అనిపించదు. పవన్ కళ్యాణ్ సార్ నా పేరు కాసిం, మీ అందరికీ తెలుసు. ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా వేముల కార్తీక్ అన్న గారికి, మరి పాల్వంచ నుంచి వచ్చిన వాళ్ళకి, సుజాత నగరు, కొత్తగూడెం ఊర్లో అందరూ వచ్చిన నాకు ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ముందుగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని. 1992 గ్యాంగ్ లీడర్ సినిమా జడ్పతి హై స్కూల్ చదువుతుంటే స్కూల్ మానేసి గ్యాంగ్ లీడర్ కోర్నా థియేటర్కి వెళ్ళి చూశాను. అప్పటి నుంచి అన్నయ్య గారి అభిమాని. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాలో వచ్చిన కాడి నుంచి ఆయన అభిమాని గారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు 2 కళ్ళు. నాకు ఇద్దరు దేవుళ్ళతో సమాన. అమ్మానాయ తర్వాత నాకు పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి నాకు ఇద్దరు దేవుళ్ళు. అయితే ఏముల కార్తీక్ గారు
నాకు పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ జనసేన ఇచ్చారు. అన్నయ్య నాకు పదవులు ముఖ్యం కాదు, నేను అనుకుంటే మీరు ఏ కార్యక్రమం పిలిచినా మీరు ఎన్నుంటానని అనుకుంటానని అన్నయ్య పిలిచి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్తూనే ఉంటాను. మరి ముందుగా ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా జనసేన పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. మన మార్కెట్ చూపించాలి, దమ్మున్న నాయకులు కష్టపడి పనిచేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్, మరి రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్కి సంబంధించి పోటీ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఎంతమంది పోటీ చేసినా కానీ వేముల కార్తీక్ అన్న గారు మరియు మిగతా నాయకులు అందరూ సపోర్ట్ ఉండి మీకు ప్రచారానికి రావడం జరుగుతుంది. మీరు ఇది పెద్ద సమస్య కాదు పోటీ చేయడం, మీ చుట్టూ మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యల మీదే మీరు పోరాడేది. మనం ఏదేదో పెద్దగా ఇందులో పెద్ద రాజకీయం ఉండదు. మన ఇల్లు మన ఇంట్లో ఎలా ఉంటామో మన చుట్టుపక్కల కూడా అలాగే ఉండాలన్న ఆలోచనతో అంతా మంచిగా ఉండాలి, మన గ్రామం మన కాలనీ మన డివిజన్ అనేసి చేసే ఈ యొక్క కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలపై పోరాడండి. ముందుగా నా ఆలోచన ఏంటంటే ప్రతి డివిజన్లో కూడా మనం నీ ప్రశ్న వినపడాలి అంటే నువ్వు అక్కడ పంచాయతీలోనో కౌన్సిలర్ గానో లేకపోతే ఎమ్మెల్యే గానో ఉంటేనే నీ ప్రశ్నకు ఒక వాల్యూ ఉంటుంది. ఒక 10 మంది వినగలుగుతారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పగలుగుతారంటే ముందు నీ నిబద్ధత, నీతో పాటు 10 మందిని కలుపుకొని ఐకమత్యం అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అందులో నువ్వు నాకు పడకపోవచ్చు. 2014 నుంచి కూడా మా యొక్క భద్రాచలం నియోజకవర్గం కానీ అదేవిధంగా మన ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి కూడా అనేక సమస్యల్ని పార్టీ దృష్టికి తీసుకొచ్చి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూ ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈరోజు మన యొక్క తెలంగాణలో కూడా మన పార్టీని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని మన యొక్క రామ్ తాలూరి గారికి చెప్పడం ద్వారా మన అధినేత కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి పార్టీ ఆవిర్భావం నుంచి ఎవరు ఇక్కడ ఫ్యాన్స్ అయితేనే ఇక్కడ పదవులు ఉంటాయి అట్లాని కాదు. ప్రజాసేవ చేయడానికి నేను వస్తా అంటే ఎవరికైనా పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది జనసేన. అదొకటి మీరు ఐడియా పెట్టుకోండి. ఇక్కడ పార్షియాలిటీస్ ఏమి లేవు. నాతో సహా నేనైనా సరే సర్వీస్ చేయాలి అన్న వాళ్ళైనా ముందు నాయకులు ఎవరైనా సరే సర్వీస్ చేసే వాళ్ళకి జనసేన తప్పకుండా మంచి పదవి ఇస్తుంది. నాయకులు ఉన్నారు కదా, అలా ఆదాయం డబ్బులు అని మేము చూసుకోం. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎగ్జాంపుల్ చెప్పారు కొండగట్టు కాడ, నాకు గుండె ధైర్యం ఉన్న నాయకులు ఇలాంటి వాళ్ళే కావాలని. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు అలాంటి వాళ్ళు కావాలి. నేను కూడా చాలా సమస్యలు ఉన్నాయి, ప్రశ్నించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. మీలాంటి వాళ్ళు వస్తే నా పక్కకి.